నేటి ప్రపంచ శాస్త్రానికి తెలియని శరీర నిర్మాణం అంటే మన మానవ శరీర నిర్మాణం గురించి రహస్యాలు తెలిపిన బైబిల్లో గురించి ఒకసారి నేర్చుకుందాం ఈరోజు మనం. ఎందుకంటే చాలామందికి ఇప్పటికీ కూడా శాస్త్రవేత్తలు కూడా ఈ శరీర నిర్మాణాన్ని ఇంకెవరికి కూడా అంతు చిక్కకుండా ఉంది. కానీ ఈ శరీర నిర్మాణాన్ని అసలు ఎవరు నిర్మించారు అని బైబిల్ ఎన్నో రహస్యాలు తెలిపింది. అటువంటి అసలు శరీర నిర్మాణం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. దేవుడు మనకి ఎంత క్లుప్తంగా మన మానవ దేహాన్ని నిర్మించారో ఈరోజు మనం నేర్చుకుందాం. నిజంగా చాలామంది శరీరం అంటే మన మానవ నిర్మాణం తల్లిదండ్రులు ఇచ్చారనుకుంటున్నారు తప్ప, కానీ దేవాదేవుడు ఇచ్చాడనే సంగతి ఎవరికి కూడా అంతగా అవగాహన ఉండలేదు. తల్లిదండ్రులు ఇచ్చారనుకుంటున్నారు. ఈ అందం కానీ, మనకున్న అవయవాలు కానీ, ప్రతిదీ కూడా అందం కానీ, మనకున్న ప్రతి అవయవాలు కూడా హైట్ కానీ, వెయిట్ కానీ, ఒక రూపు కానీ, ఇవన్నీ కూడా ఎవరు ఇచ్చారంటే దేవాదేవుడు ఇచ్చాడనే సంగతి ఎవ్వరికీ తెలియట్లేదు. తల్లిదండ్రులే ఇచ్చారనుకుని చాలామంది లోకం మోసపోతుంది. కానీ ఎంత అందమైన కళ్ళు ఇచ్చిన కళ్ళుని ఎటువంటి ఉపయోగించాలి, చెవులు ఎటువంటి వాటికి ఉపయోగించాలి, మన నోరు ఎటువంటి వాటికి ఉపయోగించాలి, మన మనసు ఎటువంటి ఉపయోగించాలి, గుండె ఎటువంటి వాటికి, ఇలా రకరకాల ఊపిరితిత్తులు, అలాగే కిడ్నీలు, రకరకాలు అన్నీ ఉన్నాయని మీ అందరికీ తెలుసు. వాటి పని విధానం కూడా ఏ పని విధానం ఏది చేయకపోతే వెంటనే మనిషి మంచాన్ని పడతాడు, వెంటనే చనిపోతాడు. ఏ పని చేయకపోయినా సరే, అవునా కదండి? కిడ్నీ పని చేయడం మానేస్తే అవుద్దండి, ఒళ్ళి మనం తాగిన నీరంతా ఒంటినే ఉండిపోయి గుండెకి నీరు అట్టేసి ఇబ్బిపోయి చచ్చిపోతారు. అలాగే గుండె పని చేయడం మానేస్తే, కొట్టుకోవడం మానేస్తే వెంటనే మోసేస్తారు. ఎన్ని మనకు తెలిసి పెట్టి వెంటనే దమ్మని ఫోన్ చేసేస్తారు ముందు అర్జెంటుగా. ఎన్ని తెలిసినాయి కదా మనకి. నిజంగా బైబిల్ అనగానే ఒక మత గ్రంథంగానే చూస్తున్నారు తప్ప నిజంగా సకల శాస్త్రాలు ఈ బైబిల్లో ఉన్నాయనే సంగతి ఎవరు కూడా గుర్తించట్లేదు. బైబిల్ అంటే ఒక రకంగా ఏం చూస్తున్నారంటే ఒక మత పుస్తకంగా చూస్తున్నారు పిచ్చివాళ్ళు చాలా తెలియక. కానీ శాస్త్రజ్ఞులే ఈ బైబిల్ని పాటిస్తున్నారనే సంగతి ఈ మానవ లోకానికి తెలియట్లేదు. ఎందుకంటే ఈరోజు చాలా మంది బైబిల్ చాలా నీచకంగా చూస్తున్నారు. కానీ బైబిల్ ఎంత గొప్పదో, అసలు బైబిల్లోనే సకల శాస్త్రాలని బైబిల్ బట్టి ఇప్పుడు శాస్త్రజ్ఞులు ఫాలో అవుతున్నారు సంగతి ఎవరికి కూడా అర్థం కావట్లేదు. ఈరోజు మనం అది నేర్చుకుందాం. నిజంగా బైబిల్ అనే మాట వినపడగానే ఏదో ఒక మత గ్రంథం అనుకుంటున్నారు తప్ప ఇది మనుషులతో రాయబడిన గ్రంథము. చాలా గ్రంథాలు ఉన్నాయి, ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ఉన్నాయి. కానీ అవన్నీ కూడా మనుషుల్లో రాయించారు. మనుషులే రాశారు. ఇతర గ్రంథాలు ఏదన్నా కానీ ఇది ఈ పరిశుద్ధ గ్రంథం వేరే గ్రంథాలతో పోల్చుకోవడం. ఇది ఒక దేవుడితో రాయించిన పరిశుద్ధ గ్రంథం అండి. ఇది మనుషులు రాసిన గ్రంథం కాదు. నిజంగా ఆ విషయం నిజంగా బయటకు తెలిస్తే మన గ్రంథాలు ఎవరు చదవరు, ఎవరు పట్టించుకోరని ఈ మత పుస్తకం అనే ఒక ముద్ర లోకం వేసిందని. కానీ వాళ్ళందరి కళ్ళు తెలుసుకుంటున్నాయి. కానీ తెలిసి వాళ్ళకి కూడా ఇది శాస్త్రజ్ఞులకే అంతు చిక్కని పరిశుద్ధ గ్రంథం అని తెలుసు. కానీ ఎక్కడైతే పరిశుద్ధ గ్రంథానికి మంచి పేరు వచ్చేస్తని అది మత గ్రంథం అని ఒక ముద్ర వేశారు. నిజంగా బైబిల్ మటుకి ఏంటంటే దేవుడు చెప్పిన మాటలు వేరండి, మనుషులు చెప్పిన మాటలు వేరు, అజ్ఞాని చెప్పిన మాటలు వేరు, జ్ఞాని చెప్పిన మాటలు వేరు. ఇవన్నీ మనకు తెలుసు కదండి. మరి ఎక్కడో ఉన్న ఆకాశం గురించి ఆలోచిస్తుంటాడు, ఎక్కడో ఉన్న నక్షత్రాల గురించి ఆలోచిస్తాడు. కానీ ఒక్కసారైనా నీ మానవ దేహం గురించి ఎప్పుడైనా ఆలోచించావా? నీ శరీర నిర్మాణం గురించి ఎప్పుడైనా ఆలోచించావా? ఎవరో ఆలోచించలేదు. ఎప్పుడంటే ఆలోచిస్తే మా తల్లిదండ్రులు ఇచ్చిన అందం ఇది, మా నాన్న అందంగా ఉంటాడు కాబట్టి నేను అందంగా పుట్టాను, మా అమ్మ అందంగా ఉంటుంది కాబట్టి నేను అందంగా పుట్టాను అనుకుంటున్నారు లోకంలో తప్ప అజ్ఞానిలాగా. ఒకసారి మనసు పెట్టి ఆలోచిస్తే అసలు శరీర నిర్మాణం ఈ అందం మనకి ఎవరు ఇచ్చారనేది ఈరోజు మనం తెలుసుకుందాం. మనుషులు ధరించిన శరీరం మనుషులే చేసింది మాత్రమే అమ్మని ఎప్పుడు కూడా అనుకోకూడదు. చాలా మంది అనుకుంటున్నారు ఇది తల్లిదండ్రుల నుంచి వచ్చిందే, నాకు మొదటి నుంచి వాళ్ళ ముత్తాతల నుంచి వచ్చింది అనుకుంటున్నారు తప్ప మన మానవ నిర్మాణం చేసింది మట్టికి దేవుడని మనం గ్రహించట్లేదు. ఎందుకంటే ఒక మనిషి ఉన్నాడు, రోబోలు చేస్తాడు, తెలుసు కదండి మీ అందరికి. రోబోలు తెలుసు కదా. రోబోలు చేస్తున్నాడు, ఎన్నో రకాల రోబోలు చేస్తున్నాడు. కానీ దాన్ని గుండె అమర్చగలుగుతున్నాడా?
అమ్మచ్చి వెళ్తున్నాడా? అది కరెంట్ అయిపోతే వెంటనే మళ్ళీ ఎంత నువ్వు కాస్ట్లీ లక్షల కోట్లు పెట్టి రోబోలు తయారు చేసినా సరే అవి కరెంట్ లేకపోతే పనిచేస్తాయా? మనుషులు రోబోలు తయారు చేస్తున్నా కానీ ఎక్కడైనా సరే మనుషుల్ని తయారు చేసిన శాస్త్రజ్ఞులు ఉన్నారా? మనుషుల్ని ఏదైనా తయారు చేయగలుగుతాడు శాస్త్రజ్ఞ అనుకుంటాడు తప్ప ఒక మనిషిని తయారు చేసినట్టుగా ఎక్కడైనా సరే చరిత్రలో ఉన్నదా? ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా మనిషిని తయారు చేసినట్టు ఉన్నదండి? ఒక మనిషి నిర్మాణం మానవ రూపాన్ని తయారు చేయడు కానీ దాంట్లో ఉన్న అవయవాలు తయారు చేయగలడా? అవి కదిలేలా చేయగలడా? అవి పని చేసేలా చేయగలడా? ఇది చేశారండి. ఎవరు చేస్తారండి? ఇవన్నీ కూడా ఆ దేవాదేవుడు నిర్మించాడని మన మానవ శరీరాన్ని ఎప్పుడైనా మనం గమనించామండి? ఈ రోజు వాక్యం ద్వారా అవన్నీ మనం నేర్చుకుందాం. నిజంగా మానవ దేహ నిర్మాణం మానవ ఎంత గొప్పదో మనిషి గ్రహింపలేకపోతున్నాడు. నిజంగా ఎంత గొప్ప తెలుసండి మన మానవ శరీరం. ఏ అవయవానికి ఏ టైంకి ఏ పని చేయాలి అన్నీ కూడా యథావిధిగా మనకి పనిచేసేలా పెట్టాడంటే ఎంత టెక్నాలజీ అండి అది. అసలు అది మనుషులకి అంత చిక్కి టెక్నాలజీ అండి అది. మీకు నిజంగా చెప్తాను, న్యూరో అని స్పెషలిస్టులు అని ఉంటారు. అది మెదడుకు వెళ్ళి నరాలు ఎంత ఎలా ఉంటుందో తెలుసండి? దారం కన్నా సన్నంగా ఉంటాయండి. ఎన్ని ఉంటాయి తెలుసా? అసలు మనకి లెక్క పెట్టలేమండి. ఏదో ఎముకలు కాబట్టి 256 గట్ట ఉంటాయి చెప్పగలుగుతారు తప్ప నిజంగా ఈ వెన్నుపోసులోంచి మన మెదడులో నాడీ వ్యవస్థ అని ఒకటి ఉంటుందండి. మొత్తం చూడండి, ఒక ఇంటికి వైరింగ్ కావాలంటే ఆ వైరింగ్ బోర్డు కానీ కుర్చీలా వైర్లు అన్ని తీసుకెళ్తుంటాడు. అలాంటి ఎన్ని కుర్చీల వైర్లు మన నడుములోంచి మన మెదడులోకి వస్తాయండి. ఒక కుర్చీ కింద మొత్తం ఏది వచ్చిన పెడాస్ వచ్చిన వాళ్ళకి ఒక నేరం టప్ అని చిరిగింది అనుకోండి, ఒక కాల్ చేయడం మానేస్తుంది. అంటే మొత్తం అవయవ నిర్మాణం ఎంత గొప్పదే. దేవుడు నాకు ఇలాంటి గొప్ప అవయవ నిర్మాణాన్ని ఇచ్చాడు. ఇది ఎలాంటి దానికి వాడాలి? ఎటువంటి పనులకు వాడాలి? దేవుని పనులకైనా వాడుతున్నామా? వ్యర్థమైన వాటికే మన శరీర నిర్మాణాన్ని మన పనులకి వాడుతున్నాం. మరి దేవుడు ఎంత చక్కటి నిర్మాణం మనకి ఇచ్చాడు, మరి దేనికోసం వాడుతున్నాం మనం? ఎప్పుడైనా గ్రహించామా? గ్రహించలేదు. క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాల క్రితం ఇశ్రాయేల్ దేశాన్ని పాలించిన దావీదు గారు మాట చెప్పారు. కీర్తన గ్రంథం ఒకసారి చూద్దామా? కీర్తన గ్రంథము, పరిశుద్ధ గ్రంథం నుంచి కీర్తన గ్రంథము 139వ అధ్యాయం 15వ వచనం చూద్దాం. నేను రహస్యమందు పుట్టిన నాడు భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు. నిజంగా చాలా మంది అనుకుంటారండి, ఫస్ట్లో నేను కూడా అలా అనుకున్నాను. ఒక మానవ నిర్మాణాన్ని చూసే ఎలా తయారు చేశాడు అనేది మన ఆదికాండంలో చూసినప్పుడు మట్టి నుంచి తయారు చేశాడని దేవుడు మట్టి తీసుకుని ముద్దలా చేశాడు. అప్పుడు మన నిర్మాణం చేసి జీవాయు ఊదగా మన జీవాత్మ అయ్యని అది ఆ వాక్యం చదువుకుంటాం కదా అందరం అండి. కానీ ఈ వాక్యం చదివినప్పుడు ఒకసారి దీప్గా చదివితే భూమి యొక్క అగాధ స్థలములలో అంటండి. పైన తీసిందా మట్టి కాదండి, మనం ఎక్కడి నుంచి తీసిందండి దేవుడు? అగాధ స్థలం అంటండి. నిజంగా తొలిమాన ఆకారం ఆయన చేశాడని చూడొచ్చు. మంచిగా పైన తీసిన మట్టి కాదండి. నిజంగా ఒక విలువైన వస్తువులు ఏదన్నా కావాలనుకోండి, మనకి బంగారం కానీ వజ్రాలు కానీ వెండి కానీ బొగ్గు కానీ గ్రానైట్ కానీ ఇవన్నీ పైన దొరికేస్తాయండి. భూమి మీద ఏరుకుంటూ దొరికేస్తాయా? దొరుకుతాయండి. విలువైనది ఏది కూడా ఖరీదైనది ఏమైనా సరే కావాలనుకుంటే భూమి అగాధ లోతుల్లోకి వెళ్ళాలి. మనల్ని కూడా ఆయన అగాధ స్థలములలో మండుచున్న అగాధ స్థలంలోకి వెళ్ళి అక్కడి నుంచి మట్టి తీసి మనల్ని తయారు చేశాడంటే ఏదో మామూలుగా తయారు చేయలేదండి. మనల్ని భూమి అగాధంలోంచి తీసాడండి మట్టి. అలాంటి మట్టి ద్వారా మనం ఆయన నిర్మాణాన్ని మనకి ఇచ్చాడండి. ఆయన ఊపిరి ఊది. నిజంగా ఇంకా కొన్ని విషయాలు చూద్దాం. ఉదాహరణ చెప్పాలంటే చాలా సమయం పడుతుంది. వద్దు, మీకు క్లియర్గా అర్థమయ్యేలాగా వచనాలు చూపించుకుంటే వేద్దాను. కీర్తన గ్రంథము 119వ అధ్యాయం 73వ వచనం. నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరచెను.
అక్కడ వరకు చాలమ్మా, చాలు. ఎవరి ద్వారండి, ఎవరి ద్వారా మనం నిర్మించబడ్డామండి? ఎవరి చేతుల ద్వారా అండి? దేవుడి చేతుల ద్వారా. నిజంగా ఆయన హస్తాలు నిజంగా మండుచున్న అగాధంలో మట్టిని తీసి ఆయన స్వహస్తాలతో మనం తయారు చేశాడండి మనల్ని. ఎంత అదృష్టవంతమండి మనం నిజంగా. ఆయన స్వహస్తాలతో అగాధంలో మట్టి తీసి మనం తయారు చేశాడండి. ఆయన చేతులతో స్వయంగా మనం తయారు చేశాడు. నిజంగా దేవుని చేతులతో మనం తయారైన మనం ఎలా ఉండాలండి అసలు? ఈ శరీరాన్ని ఆయన సువార్తకి వాడుతున్నామండి అసలు? ఈ నోరు ఆయన మాటలు ఎక్కడ బయట చెప్తున్నామండి అసలు? ఈ మాటలు ఆయన క్రియలు చేస్తున్నామండి, ఆయన పనులు చేస్తున్నామా? ఆయన ఎంతో కష్టపడి ఆయన చేతులతో మనం చేశాడండి మనల్ని. తల్లిదండ్రులే మనం జన్మించారనుకున్నారు, చాలా తప్పది. ఆయన చేయకపోతే ఈ భూమి మీద ఉన్నాం మనం అసలు? లేవండి. ఆ విషయాన్ని ఎవరు కూడా గ్రహించట్లేదు. నిజంగా నీకు నాకు ఈ రూపాన్ని ఇచ్చాడంటే ఎవరండి? ఆ దేవాదేవుడు. నిజంగా ఆ తండ్రి ఏర్పడి నిజంగా కాళ్ళ మీద పడి మోకరించి పడిపోవాలి, రోజు పడిపోవాలి, నిజంగా క్షణం క్షణం పడిపోవాలి. ఇలాంటి రూపాన్ని నాకు ఇచ్చావు, నీ చేతులతో నన్ను నిర్మించావు అని ఏనాడైనా ఏకాగ్రతతో మనసు పెట్టి ఆలోచిస్తున్నామండి? నిజంగా ప్రతి అవయవాన్ని నాకు అమర్చి ఎంత ఎలాగ నిలబెట్టి నిలుపుతున్నామంటే నీకు ఎంత నా ధన్యవాద స్తుతులు స్తోత్రంలో ఎన్ని చెల్లించాలండి ఆయనకి అసలు కృతజ్ఞత స్తుతులు? అసలు మనం అసలు ఎన్ని చెల్లించినా సరే వ్యర్థమే. ఆయనకి సరిపోతాయండి. కానీ ఆయన నిజంగా ఆయన సంతోషించాలంటే నీకు ఇలాంటి మానవ నిర్మాణం ఇచ్చినందుకు ఆయన పనిలో మనం ఇప్పుడు కూడా భాగస్వామ్యులు కావాలి. ఆయన సువార్త ఎప్పుడు మనం ప్రకటిస్తూనే ఉండాలి. ఉంటున్నామండి? ఈ రోజు నుంచి అన్న నేర్చుకున్నాం కంపల్సరీగా. ఇలాంటి శరీరాన్ని నాకు ఇచ్చావు, నాకు ఆరోగ్యాన్ని ఇచ్చావు, మాట్లాడిన మంచి స్వరాన్ని ఇచ్చావు, జ్ఞానాన్ని ఇచ్చావు, ఇక్కడి నుంచి నీ పనిలో ఉంటామని ప్రతి ఒక్కరు ఈరోజు దేవుణ్ణి అడుగుతాం. అలాగే దేవుడు తన చేతులతో యోబు గ్రంథం చూద్దాం ఒకసారి. యోబు గ్రంథం 10వ అధ్యాయం 8వ వచనం. నీ హస్తములు నాకు అవయవ నిర్మాణం చేసి, ఆయన హస్తాలు చేసి అంటే మన నిజంగా హస్తం అంటే చేతులు, ఆయన చేతులు చేసి మనల్ని చెప్పు చదవమ్మా. నాకు అవయవ నిర్మాణం చేసి నన్ను రూపించి ఉన్నాను, నువ్వు నన్ను మింగేస్తున్నావు. 9వ వచనం కూడా చదవమ్మా. జిగటమన్నుగానున్న నన్ను నీవు నిర్మించితివి, ఆ సంగతిని జ్ఞాపకం చేసుకొనుము. నీవు మరలా మన్నుగా చేయదువా? దావీదు గారు అంటున్నారు. నిజంగా మాటలు మనం కూడా అడగాలి ఇలాగా. నిజంగా తండ్రి, మేము అగాధ స్థలంలో జిక్కటకి మట్టిలా ఉన్న మమ్మల్ని నిజంగా ఇలాగా నిర్మించి అందమైన మనిషిగా నిర్మించి ఈ రూపాన్ని ఇచ్చావు. చాలా దృష్టి అని చెప్పమంటారా? దేవుడి రూపాన్నే, దేవుడు ఎలాగుంటాడో అటువంటి రూపాన్ని మనకి ఇచ్చాడు. చాలా గర్వపడాలి మనం. జంతువులు దేవుళ్ళ ఉంటాయండి? ఉండవు కదా. మరి మనం ఎంత అదృష్టంగా భావించాలి. ఆయన రూపాన్ని మనకి ఇచ్చాడండి. చాలా గర్వపడాలి మనం. ఎందుకంటే ఎటువంటి పక్షపాతం లేకుండా ఆయన నా రూపం ఎలాగుంటుందో అటువంటి రూపాన్నే మనకి వాళ్ళకున్న ప్రేమమూర్తి అండి మన తండ్రి. నిజంగా మనకున్న కిడ్నీలు, ఊపిరితిత్తులు, చెప్పుల కాలేయాలు, చిన్న ప్రేగులు, పెద్ద ప్రేగులు, అలాగే చెవులు, నోరు, ముక్కు, చేతులు, తలకాయ, జుట్టు, ఇవన్నీ ఎంత అందంగా నిర్మించాడండి. ఏది పని చేయకపోయినా మనం అసలు ఒక్క క్షణమన్నా ఆగలమంటే ఆ కంట్లో నలగబడితే ఎంత గింజిపోతామని మనం వచ్చేదాకా. ఎవరన్నా పక్కవాడిగా కేకతుంటే ఉండే అంటే ఆ కంట్లో చిన్న నలక తీసుకునే దాకా కూడా ఎవరన్నా మనశ్శాంతి ఉంటుందండి మనకు అసలు. అలాంటిది అన్ని శరీర అవయవాలు ఎన్ని రకాలైన నిజంగా అవయవాలు నిర్మించాడండి. అది ఒక్కటి పని చేయకపోయినా ఒక క్షణమన్నా బ్రతకగలవా? కానీ ప్రతిరోజు అన్ని సక్రమంగా దేని పని సక్రమంగా చేసుకునేలా చేయబడుతున్నాడు. కాబట్టి ఇక్కడ నిలబడి నేను ఆ దేవుని మాట చెప్పగలుగుతాను. ఇక్కడ నిలబడి మీరు ఇక్కడ కూర్చుని దేవుని మాట అంటున్నారంటే అది ఎవరికైనా మహిమకి చెల్లిస్తున్నాం దేవుడికి. మనం ఎవరిని తెలియదు, ఎవరి పనిలో వాళ్ళు బిజీ అయిపోతుంది తప్ప నా శరీరాన్ని నిర్మించి నాకు ఊపిరి జీవం ఇచ్చే భూమిని నిలబెట్టాడు నా అనుష్ఠానం ఎవరన్నా ఆలోచించగలుగుతున్నామండి? ఆలోచించాలి ప్రియమైన దేవుని సంఘం, ఆలోచించాలి. నిజంగా ఒక కొమ్మరివాడు కొండ చేయాలన్నా, పెమిటి చేయాలన్నా, ఒక ఏది చేయాలన్నా సరే ఎంత కష్టపడితే నా సారిపై తిప్పితే ఒక రూపాన్ని తీసుకురాగలడు.
జీవం లేని ఆ ఊపిరి కొండ ఎంత బాగా చేసావో అని అంటామని, మరి నీకు అందమైన రూపాన్ని ఇచ్చి, జీవాన్ని ఇచ్చి, నేను అందంగా నడిపించి, నీకు తెలివితేటి జ్ఞానాన్ని ఇచ్చి, ఈ లోకంలో నేను ఎంత ఉన్న స్థాయికి తీసుకొచ్చాడంటే మరి దేవుణ్ణి మర్చిపోతారు ప్రియమైన ఉద్యోగమా? అసలు దేవుణ్ణి మర్చిపోకూడదు. ఏదంటే మనకి ఇసుపు అనేది రాకూడదండి. విసుగుతో ప్రార్థన చేస్తూనే ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని వాక్యం కోసం ప్రతిరోజు వారం అంతా కూడా పరిచర్య పెడితే ఎంత చిరాకు పడిపోతామని మనం. ఇంట్లో పనులు అవ్వద్దా ఏమవద్దా, వారం అంతా పరిచయం కూర్చుంటే మేము అక్కడికి వస్తే ఇంట్లో పనులు ఏమైపోతాయని ఆలోచన మన దుష్టుడు కలగ చేస్తున్నాడు లేదా? పైకి చెప్పలేం కానీ కలగ చేస్తాడు కంపల్సరిగా. పైకి చెప్తే ఏమని అనుకుంటారు పాస్టర్ గారని, పైకి చెప్పరు. ఇది వాస్తవం. ఎవరికి ఏమనుకున్నా సరే మనసు మా కోరి కంపల్సరిగా మెదలాడుద్ది ఆలోచన, కానీ చెప్పలేం. ఎందుకంటే ఒక పక్క దేవుని భయం ఉంటుంది కదా, చెప్పలేం, కానీ పాటించు. అలాగే ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. తండ్రి అయిన దేవుడు నేల మంటితో నరుని నిర్మించి, మనల్ని నిర్మించి వానికి నాసిక రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ. నిజంగా నేను మట్టి కింద అలా ఉంచేస్తా, మట్టి బొమ్మ మీద అలాగే నేను ఎప్పుడు తొక్కేసి కింద ఎవడొకటి తొక్కుని వెళ్ళిపోతాడు మట్టిని. కానీ నిన్ను అలా ఉంచలేదండి ఆయన. నా రూపం ఇచ్చి అందంగా నేను భూమి మీద తిప్పి ఆయన కొరకు బ్రతికి అందంగా మళ్ళీ తిరిగి ఆయన వద్దకు రావాలని ఆయన వాయుని ఊది నేను వాళ్ళని జీవాత్మగా చేశాడు. ఈ విషయాన్ని ఎవరిని గ్రహించగలుగుతున్నామండి మనం? అసలు ఈ భూమి మీద ఆయన కోసం బ్రతికి మళ్ళీ తిరిగి ఆయన దగ్గరికి అందంగా అన్ని పనులు చేసుకుని అందంగా ఆయన క్రియలన్నీ చేసి వస్తామని ఆయన ఆశతో ఆయన రూపాన్ని మనకి ఇచ్చాడండి. ఆయన రూపాన్ని ఇచ్చాడని కూడా మనం కూడా గ్రహించలేకుండా మళ్ళీ యథావిధిగా మీ లోకంలోనే ఉండి లోకాశలకే వెళ్తున్నా తప్ప దేవుడు నాకు చక్కని రూపాన్ని ఇచ్చాడు, నాకు మంచి ఊపిరి జీవాన్ని ఇచ్చాడని ఎవరైనా ఆలోచించామండి? ఈరోజు ఈ వాక్యం ద్వారా ఆలోచన కలగండి. ప్రతి ఒక్కరి హృదయం ఈ ఆలోచన కలగాలి, మెదిలాడాలి. నేను ఇలా బ్రతుకుతున్నాను దేవుడి వల్లే, దేవుడి వల్లే. నా చేయి కదుగుతుందండి దేవుడి వల్లే, నా కాలు కదుగుతుందండి దేవుడి వల్లే, నాకు కంటి చూపు కనపడుతుందండి ఎంత బాగా దేవుడి వల్లే అని ప్రతి విషయం మనం గ్రహించాలండి. గ్రహిస్తున్నామా? కంటి కనపడుతుందంటే కంటి ఆసుపత్రి అమ్మకి వెళ్ళామా, నాగేంద్రబాబు దగ్గరికి వెళ్ళామా, లేకపోతే దగ్గరికి వెళ్ళామా అనుకుంటారు. అది కాదు, దేవుడిని కంటి చూపు ఇవ్వకపోతే ఎన్ని ఎకరాలు ఉన్నా, ఎన్ని నాగేంద్రబాబు హాస్పిటల్ ఉన్నా ఇవి పనికిరావు, వస్తాయా? ఆయన కృప ఉంటే నీకు కన్ను కనపడుద్ది. లేదా ఆయన ఆపరేషన్ చేసేటప్పుడు సూది కూర్చిపోతే నీ కొంట్లో కన్ను మొత్తం పోద్ది. ఆయన కృప పెట్టండి. ఏది జరిగినా సరే, ఆపరేషన్ మీకు జరిగిన ఏదైనా చిన్న రిపేర్ జరిగినా సరే మళ్ళీ ఆయన సరి చేస్తున్నాడు మీకు కూడా ఉండి. డాక్టర్లు సరి చేయట్లేదు. అది ఇది గ్రహించినప్పుడు మనకు అర్థం అవుద్ది దేవుడి విలువ ఏంటో మనకి. నిజంగా ఈ లోకంలో ఏమైనా వంతులు కట్టాలనుకోండి, వంతులు కట్టాలన్నా లేదంటే ఏ రకం చేయాలన్నా సరే మనుషులు చేయాలి, అవునా కదండి? కానీ కలుగు కాక అనాయే మరి నిజంగా ఆకాశం మనుషులు చేశారండి, భూమి నక్షత్రాలు సమస్తం ఎవరు చేశారండి? దేవుడు కలుగు గాక అనగానే కలిగే లేదండి. అది మనుషులు ఒక బ్రిడ్జ్ నిర్మించాలంటే ఎన్నాళ్ళు నిర్మించాలండి? పోలవరం ప్రాజెక్ట్ ఎన్నాళ్ళు నిర్మిస్తాం? మన కళ్ళ ముందు చూసుకుందాం, అవుతుందా? కానీ దేవుడు ఆ క్షణంలో కలుగు గాక అనగానే నక్షత్రాలు, ఆకాశం, భూమి సమస్తము, భూమి నుంచి జంతువులు అన్నీ వచ్చినాయి లేదండి. నిజంగా చాలా మంది అనుకుంటుంటారు డబ్బు ఉంది కదా ఏదన్నా కొనేయచ్చు, ఏదైనా చేసేసి నాకేంటి చాలా డబ్బు ఉంది, చాలా కోటీశ్వరుని అని విరవీగిపోతుంటాడు. ఆ విరవీగు వాళ్ళ కోసమే ఈ మాటలు. నిజంగా ఎక్కడైనా సరే ఇక్కడ కిడ్నీని అమ్మబడును, ఎక్కడ గుండె అమ్మబడును అని ఎక్కడన్నా బోర్డులు చూసామండి? ఎక్కడ చికెన్ అమ్మబడును అని చూస్తాం, ఎక్కడ మటన్ అమ్మబడును చూస్తాం. కానీ ఎక్కడైనా సరే ఎక్కడ కిడ్నీ అమ్మబడును, ఎక్కడ ఊపిరితిత్తులు అమ్మబడును అని ఎక్కడ మన ఒంటిలో అవయవాల కళ్ళు అమ్మబడును అని ఎక్కడ చూసామండి? అసలు చూసారా? చూడలేదు కదండి. మరి దేవుడు చేసిన అద్భుతం కదండి ఇది. నిజంగా ఎక్కడ దొరుకుతాయండి అసలు అవి? అమ్ముతారు ఎక్కడన్నా బయట ఇడిగా తీసి? నిజంగా దేవుడి నిర్మాణానికి హ్యాట్సప్ చెప్పాలి. అది ఇందాక చెప్పాను కదా, ఒక స్పెషాలిటీ ఉందంటే నిజంగా. ఆదికాండం 1వ అధ్యాయం 26 చూద్దామా.
దేవుడు మన స్వరూపమందు అంత దృష్టి ఇందాక చెప్పిన మాట ఏంటి, నేను మాటలతో చెప్పాను అనుకుంటారని మళ్ళీ మీకు వాక్యం చూపిస్తున్నాను. చదవమ్మా మొదటి నుంచి మళ్ళీ. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. చూసారండి, ఆయన పోలిక చెప్పి చేశాడు. మనం ఎంత అదృష్టవంతం చదువుతుంటాం నిజంగానండి. నిజంగా కుక్కల్లాగా నక్కల్లాగా మనల్ని కూడా పుట్టించుంటే ఇంకేంటండి అసలు. మనతో పని ఉంది కాబట్టి ఆయన తన బిడ్డలు ఎప్పుడు నాకులాగా ఉండాలని కోరికతో ఈ భూమి మీద తన కార్యాన్ని చేయాలి తన కుమారుడు చేశాడు కాబట్టి మీరు కూడా చేసి అనేకుల్ని నిజంగా పాపం విమోక్షణ కలిగించి నిజంగా రక్షణ భాగ్యం ఇప్పించి నిజంగా బాప్తిజం మారు మనసు పొంది అందరితో కూడా చేపిస్తారనే కదండి మీరు అందరూ కూడా ఆయన సైనికులుగా మిమ్మల్ని అందరినీ పెట్టుకున్నాడు. మరి ఇంత చక్కటి మానవ నిర్మాణం ఇచ్చి మనం ఏం చేస్తున్నామండి అసలు? ఈ మానవ నిర్మాణానికి ఏమైనా పని చెప్తున్నామా? దేవుని పని చెప్తున్నామా? మనం లోకాశల కొరకే వాడుతున్నామా? మన లోకాశల కొరకే వాడుతున్నామండి. నేనైతే అదే చెప్తాను. నిజంగా బయట ఉన్న అవయవాలు ఎవరు ఎందుకు చేయలేరంటే నిజంగా మా మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 18వ వచనం చదువుదాం ఒకసారి. అయితే దేవుడు అవయవములలో ప్రతి దానిని తన చిత్త ప్రకారము శరీరంలో ఉంచాడు. నిజంగా ప్రతి దానిని అంటే మన అవయవంలో ఉన్న మన శరీరంలో ఉన్న ప్రతి అవయవాన్ని కూడా తన చిత్త ప్రకారము శరీరంలో ఉంచాడు. నిజంగా ఆయన ఏది ఎక్కడ ఉండాలో గుండె లెఫ్ట్ ఉండాలి, రెండు వైపులా కిడ్నీలు ఉండాలి, ఎడమవైపు కుడివైపు కన్ను ఉండాలి, ఎడమవైపు కుడివైపు చెవులు ఉండాలి, ఏది ఎక్కడ ఉండాలో కరెక్ట్గా అమర్చాడంటే దేవుడు. నిజంగా మరి అంత అదృష్టం. నిజంగా చాలా మంది చూడండి, ఈ నోరు ఇక్కడ ఉంటుంది, ఇలాంటివి చూడలేదండి మనం. ఈ కన్ను ఇక్కడ ఉంటుంది కొంతమందికి. రకరకాల అంగవైకల్యంతో కొంతమంది పుట్టిన వాళ్ళు మనం చూస్తున్నాం కదండి. కానీ మనం ఇంత చక్కని రూపాన్ని ఇచ్చిన దేవుడిని ఎందుకు మర్చిపోతున్నామండి? మనం అసలు ఏనాడైనా మనకి మన రూపాన్ని మన శరీర నిర్మాణాన్ని దేవుడి గురించి ప్రతి విషయాలు ఆపదల్లో ఏమన్నా ఉంటే దేవుడు గుర్తొస్తున్నాడు. కానీ అసలు ముందుగా ఇంత శరీర నిర్మాణం నాకు ఇచ్చావు, ఆరోగ్యాన్ని ఇచ్చావు, ఏ అవయవాలన్నీ బాగా పనిచేసేలాగా ఇచ్చావని ఎవరన్నా ఆలోచించగలుగుతున్నామండి? ఈ రోజు నుంచి ప్రతి క్షణం మనం ఆలోచించాలి. ఎందుకంటే ఈ రోజు ఇలా బ్రతుకుతున్నాం, ఇలా ఊపిరి అందంగా తీసుకుంటున్నాం అంటే ఆయన చక్కగా మనల్ని అయ్యావయమో అక్కడ పెట్టాడు కాబట్టే. నిజంగా నీ ఊపిరితిత్తులకు అడ్డుగా ఏదన్నా కన్నం మీద బ్లాక్ చేశాడు అనుకోండి, అని బ్రతుకుతావా? అస్సలు బ్రతకు, ఒక్క క్షణం కూడా బ్రతుకు గాలి లేకపోతే. నిజంగా చాలా మంది అనుకుంటున్నారు నిజంగా మన శరీరం ఏదెక్కడ నిజంగా మనకి శరీరం కప్పు లేకపోతే మన స్కెల్టిన్ ఎలా ఉంటుందో తెలుసు కదా. మేము అందరూ అస్థిపంజరం చూస్తుంటారు కదా, ఆ సినిమాలో కూడా చూపించుకుంటారు, అస్థిపంజరం చూస్తుంటారు కదా. ఇంత అందంగా కనపడతాం అనుకుంటాం మనం. అందంగా పౌడర్ రాసుకుని ప్యారెట్లో రాసుకుని అందరూ సెంటు కొట్టుకుని ఇలా కనపడతాం. ఈ పై తొక్క తీసేసిన తర్వాత తొక్క అంతా పీకెత్తే లోన ఎలా ఉంటుందో తెలుసు కదండి. దెయ్యం రూపం మాట మందంతా. దెయ్యం రూపం నిజంగా అర్థంలో చూసుకోండి, ఆ రూపం గ్రహించుకుని అసలు అర్థం చూసుకుంటే భయపడతాం మనం, అవునా కదండి. కానీ నిజంగా అలా స్కెల్టిన్గా ఉంచేస్తే భయపడతారు. మీ రూపాన్ని మీరే చూసుకోలేరని దేవుడు నిజంగా ఎంత అందంగా ఈ బైబిల్లో ప్రతిదీ కూడా శాస్త్రజ్ఞులకే మట్టిపోతుందండి. ఈ మానసికంగా చూస్తుంటే వాళ్ళకి అంత చిక్కలేదు, ఇంకా అంత చిక్కలేదు కూడా వాళ్ళకి కూడా. నిజంగా ఇలాంటి ఇప్పుడు కొత్తగా ఏదన్నా శాస్త్రజ్ఞ కనుగోవాలంటే బైబిల్ చదివి కనుగొంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఎంత మహిమ దేవునికి నిజంగా. అది కూడా చూద్దాం. యోబు గ్రంథము 10వ అధ్యాయం 11వ వచనం చూద్దాం. ముగించేసుకుంటాం, చివరికి వస్తాం. దేంతో అండి? చర్మముతోను మాంసంతోను నీవు నన్ను కప్పితివి, ఎముకలతోను నరములతోను నన్ను సంధి. నిజంగా ఆ నిజంగా మాంసంతో శరీరంతో కలపకపోతే ఇక్కడ ఎలా ఉంటామని ఒకటి ఊహించుకొని ఇక్కడ అందరూ అస్థిపంజరంగా ఉన్నామంటే ఎలా ఉన్నామో ఒకసారి. నిజంగా అంతటి ఘనతని నిజంగా ఆయనకి చెల్లించాలని మనకి మనం అంటే ఎంత ప్రేమ అండి. అలా స్కెల్టిన్గా చూసి వదిలేస్తే మన భూమి మీద ఎవరన్నా సరే అసలు చూడగలుగుతారా మనల్ని?
అందంగా మాంసాన్ని ఎక్కడ పెట్టాలో పెట్టి అందంగా చరమాన్ని ఇచ్చి మనకి ఇలా ఉంచాడంటే మరి దేవుడిని ఎందుకు మర్చిపోతారండి నిజంగా? అలాగే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 12:22 చూద్దాం. అంతేకాదు శరీరము యొక్క అవయములలో ఏవి మరి బలహీనముగా కనబడినో అవి మరి అవశ్యములే. నిజంగా చాలా మంది తెలుసు, ఇక్కడ చాలా మంది ఉన్నారు, నేను కూడా ఉన్నాను. అపెండిక్స్ అంటే 24 గంటల నొప్పి, అవునా కదండి? తెలుసండి మీకు 24 గంటల నొప్పి అంటే తెలుసా? అది తెలుగులో చెప్పాలంటే పెద్ద పేగు పక్కన ఉన్న ఉండికం అంటారు తెలుగులో. అయితే ఇంగ్లీష్లో అయితే అపెండిసైటిస్ అంటారు. అదే తెలుగులో దాని పేరు ఏంటండి? ఉండికం. చాలా మంది ఇక్కడ 24 గంటల ఆపరేషన్ ఉన్న అయిన వాళ్ళు ఎవరు ఉన్నారండి? లేరా? నేను ఉన్నాను. అయితే మీకు అయిందమ్మా. అది ఏమవుతుందంటే దాన్ని చాలామంది డాక్టర్లు అంటే అది ఏదన్నా ఇన్ఫెక్షన్ అయి ఉండి పాడైపోతే తీసేయడం వరకు పర్వాలేదు. కానీ ఇప్పుడు లేటెస్ట్ కూడా ట్రెండ్ జరుగుతుందండి. ఏ ఆపరేషన్ అయినా సరే, లేడీస్ గర్భసంచి ఆపరేషన్లు కానీ ఎటువంటి ఆపరేషన్ అయినా పట్టు ఏదైనా ఓపెన్ చేస్తే అవసరం లేకపోతే ముందుగా చెప్పి 24 గంటల బ్రేక్ తీసేయండి, మళ్ళీ ఎప్పుడైనా వస్తామని చాలా మంది ఈ భాష వాడతారు. ఎందుకంటే డాక్టర్గా నాకు తెలుసు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అది అవసరం లేకపోయినా సరే 24 గంటల బ్రేక్ తీసేయండి అంటే ఉండిపోనే దాన్ని తీసేయండి అంటున్నారు. కానీ తీసేసి దాన్ని ఎప్పుడైనా దేవుడు పెడతాడండి? అసలు మనకి ఆయన ప్రతిది జ్ఞాని. ఆయన మనం అసలు సరిపోం ఆ మాట్లాడుతాకు కూడా. ప్రతి అవయవం మనకు ఒంట్లో ప్రతిదీ కూడా అవసరమండి మనకి. ఆ ఉండికము కూడా అవసరమండి. దాని ఉపయోగం అని చెప్పమంటారా? పెద్ద పేగులు అంటే చెడు పదార్థం, మనం తిన్న ఆహారం పెద్ద పేగుల్లోకి వచ్చి అవుతుంది కదా, అది క్రమంగా పనిచేయడానికి ఉండికం ఉపయోగపడుతుంది. అంటే ఇన్ఫెక్షన్లో దరిచేరకుండా ఎప్పటికప్పుడు మనల్ని మలాన్ని బయటికి పంపించడానికి అది కదలికగా ఉండేలాని ఉంటుంది. చాలా మందికి ఈ అపెండిసైటిస్ అయిన వాళ్ళకి చాలా మందికి మోషన్ ప్రాబ్లం వస్తుంది. చాలా మందిలో ఎందుకు వస్తుంది? అది మోషన్ ఎలా గైడ్గా అనిపిస్తుంది? పెద్ద పేరు కదలిక చేసేది ఉండికం అంటే. అది కూడా తీసేయమంటున్నారు ప్రతి ఒక్కరు కూడా. ఎందుకంటే దేవుణ్ణి అమర్చింది కూడా ఎక్కడ అమర్చాలో వాక్యం ద్వారా అక్కడ అవసరంగా అయినా అమర్చాడు. దేవుడు అమర్చింది మరి నువ్వు తీసేయమంటావేంటి? నిజంగా బాగోకపోతే దేవుడే తీయించేస్తాడు అది ఏదైనా పాడైపోతే. ఎందుకంటే ఈ విషయాన్ని కూడా డాక్టర్లు గ్రహించాలి. ఎందుకంటే అది బాగున్నది ఎవరు కూడా అవయవాన్ని మనం ఎవరు కూడా తీయించుకోకూడదు. ఈ వాక్యం కూడా దేవుడు చెప్పి నిజంగా అమెరికాలో కూడా జరిగిందండి. ఆ చిన్న ఉదాహరణ చెప్పి ముగించేస్తాను. అదేంటంటే అమెరికా వాళ్ళు బాగా తెలుగు అనే వాళ్ళు చాలా ఇక్కడి నుంచి కూడా మన ఆంధ్ర ఇండియా నుంచి కూడా అమెరికా ఎక్కువ వెళ్తే ఇష్టపడతారు. ఎందుకంటే అక్కడ స్పెషల్ సర్జరీస్ నేర్చుకుంటాం. డాక్టర్ల గురించి చెప్తున్నాను. అక్కడ ఏదైనా మంచి సర్జరీ స్పెషల్ సర్జరీ నేర్చుకుందాం అనుకుంటారు. అక్కడ డాక్టర్లు కూడా బాగా ఏదో ఒకటి మనం కనిపెట్టి అమెరికాకి మంచి పేరు తెప్పిద్దాం అనుకుంటారు. అలాగే వాళ్ళు ఏం చేశారంటే ఒక ఆయనకి గుండె ఫెయిల్యూర్ అవుతే వాళ్ళు పంది గుండెకాయ పెట్టారు. ఏ గుండె అండి? పంది గుండెకాయ పెట్టారు. అప్పుడు ఈ న్యూస్ కొన్నాళ్ళ క్రితం వచ్చింది, BBC న్యూస్లో వచ్చింది. పంది గుండెకాయ పెట్టిన తర్వాత ఎలాగైనా సరే ఆపరేషన్ చేస్తారు, సక్సెస్ అయిపోయింది. సక్సెస్ అయిపోయిన తర్వాత చాలా మీడియాల ముందు మైకులు పెట్టి అలర్ట్ చేస్తుంటారు కదా, ఏదైనా సాధిస్తే. అలా చేస్తుంటే ఇలా ఒక మనిషికి మేము పందిగుండె అమర్చాం కాబట్టి ఆ మనిషి అన్నకి బ్రతికాడు ఇప్పుడు అని అన్నారు. మంచి అన్ని సోషల్ మీడియాలో బాగా వచ్చింది. ఆయన కరెక్ట్గా 40 రోజుల తర్వాత చనిపోయాడు. ఏంటండి? 40 రోజుల తర్వాత చనిపోయాడు. ఒకసారి ఎందుకు చనిపోయాడో చూద్దాం. ఒకసారి మీకు షార్ట్ కట్లో అన్ని కట్ చేస్తేనే చివరికి వచ్చేస్తాం. ఒకసారి ఎందుకు అయిందో చూద్దాం. ఒకసారి మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15:38 చూద్దాం. 38 వచనం. ఆ విషయం అలా గుర్తుపెట్టుకోండి. అయితే దేవుడే తన చిత్త ప్రకారము నీవు విత్తిన దానికి శరీరం వచ్చిన చదవమ్మా. మరియు
ప్రతి విత్తనముకును దాని దాని శరీరం ఇచ్చును. అంటే ఏ మొక్క నాటితే ఏ గింజ నాటితే అదే మొక్క వస్తుంది కదండి. కొబ్బరికాయ నాటితే దాడి చెట్టు వస్తుందా? రాదు కదా. అంటే మీకు బాగా అర్థమయ్యేలా చెప్పాలని. ఓకే, చదవండి. మాంసం అంతయు ఒక విధమైనది కాదు. 39 చదవం అర్థమవుతుంది. ఒకసారి ఈ విషయం చాలా గ్రహించాలి. మనుషుల మాంసం వేరు, మృగ మాంసం వేరు, పక్షి మాంసం వేరు, చేప మాంసం వేరు. ఆ మాంసానికి ఈ మాంసానికి తేడా ఉంటుందండి. చికెన్ చేపలో రెండు కచ్చిపిచ్చడి చేసేసి కూర వండితే ఎలా ఉంటుందండి? దేని మాంసం దాన్నే కదండి. అక్కడ దేవుడు ఏం చెప్పాడు? మనుషు మాంసం వేరు, మృగ మాంసం వేరు, పక్షి మాంసం వేరు, చేప మాంసం వేరు. ఎంత వివరంగా చెప్పారు చూడండి దేవుడు. ఎందుకంటే రేపు పొద్దున్న ఎప్పుడైనా మీరు తప్పు చేస్తారేమో పరిశుద్ధ గ్రంథంలో రాయించిన ముందుగానే చూసుకోండి అని వివరంగా చెప్తే, అసలు బైబిల్ మొట్టమొదటిగా పుట్టింది అమెరికాలో. అసలు వాళ్ళకే జ్ఞానం లేదు ముందు చెప్పాలంటే. దేవుడు ఎంత అందంగా వాక్యాన్ని పౌలు గారనే చెప్పించి ఉన్నారు కదండి. ఆ వాక్యం మరి నిజంగా ఎందుకు చూడలేదు నాకు అర్థం అవ్వట్లేదు. అప్పుడు ఇక్కడికి వద్దాం. పందికొండ పెట్టిన తర్వాత 40 రోజుల తర్వాత చనిపోయాడు. ఎందుకు చనిపోయాడండి? మనిషి మాంసం వేరు, మృగ మాంసం రెండు సెట్ అవుతాయండి. సెట్ అవ్వని అందంగా దేవుడు అందంగా చెప్పినా సరే శాస్త్రజ్ఞులు డాక్టర్లు పెద్ద తెలివైన వాళ్ళు అనుకుని అది పందికొండ కాబట్టి సక్సెస్ అయిపోయి అనుకుంటారు. నిజంగా సక్సెస్ అయిపోతే దేవుడి మాట ఇక్కడ చెల్లుద్దండి. అప్పుడు దేవుడు ఏమవుతాడు? ఓడిపోయినట్టు కదా. దేవుడు ఎప్పుడు ఓడిపోడు. దేవుడు ఎప్పుడు ఓడిపోయినవాడు. దేవుడి స్తోత్రం. ఎప్పుడు ఓడిపోడు. దేవుడు చెప్పింది ఎప్పటికీ శాసనం. అమెరికా అయినా ప్రపంచవ్యాప్తంగా ఏ దేశాలైనా సరే బైబిల్ గ్రంథానికి తల వంచక తప్పదు. తల వంచవలసింది ఎవరైనా సరే. అటువంటి బైబిల్ గ్రంథాన్ని మనం జ్ఞానిస్తున్నప్పుడు నిజంగా ఇలాంటివన్నీ మనం చెప్పాలి ఇతరులకు కూడా. ఇలాంటివి ఎందుకు చెప్పాలంటే, నువ్వు ఇలా బ్రతుకుతున్నావంటే నీకు ఎంత నిర్మాణం ఇచ్చాడంటే దేవుడు. దేని కొరకు వారాలు తెలుసుకోవాలి, దేవుని కొరకు వారాలని మనం అందరూ చెప్పాలి. నిజమే. ఎవరైనా హేతువాది ఇలా చెప్తే నువ్వు ఏ రకంగా చేసిన ప్రపంచవ్యాప్తంగా దేవుడు చెప్పినట్టే జరుగుతుంది తప్ప నువ్వు మనుషులు అనుకున్నట్టు ఈ లోకంలో ఏది జరగదని ఇలాంటి ఉదాహరణలు మనం చెప్పాలి. ప్రతి ఒక్కరిని కూడా మీరు మారి అనేకుల మందిని దైవవాక్యం ద్వారా అందరిని మార్చి మారు మనసు వచ్చేలా చేసి మీ హృదయాన్ని ముందు ఫలించి అందరినీ కూడా దేవుని వద్దకు నడిపిస్తారని ప్రభు గారిని అందరికీ తెలియజేసుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి అవకాశం హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను.